చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. గుర్తుంచుకోండి, యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువాడు వారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించిన సాక్ష్యము నమ్మలేదు, కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. 11వ వచనము, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని గణపరిచే అవకాశము మీరు మాకు ఇచ్చారు. మీ వద్దకు వచ్చి మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి మీ రాజ్యము నిమిత్తము మమ్మల్ని ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నారు క్రీస్తులో. లోకంలో ఉన్నప్పుడు మా జీవన విధానము, మీపైన ఉన్న విశ్వాసము, మీ వాక్యాన్ని నమ్మే విధానము మేము ఏ విధంగా కలిగి ఉండాలి అనడానికి మీరు మాకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విషయంలో మీ మాటల చేత మమ్మల్ని మీరు బలపరచండి. మా అందరికీ కావలసిన మీ వాక్యాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము 12 వచనాల వరకు చూసాము. యాక్చువల్గా నేను క్రిస్మస్ లోపల ఇదంతా కంప్లీట్ చేయాలని చూస్తున్నాను, ఈ యోహాను రాసిన మొదటి పత్రికను. కానీ చూద్దాం ఎంతవరకు మనం దీన్ని చేయగలమో అంతవరకు మనం చేద్దాం. పోయిన వారంలో మొదటి నుంచి 5 వచనాల్లో కొన్ని సంగతులను మనం తెలుసుకున్నాము. ఆ సంగతుల గురించి మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలు వారికి ఉన్న గుర్తుల గురించి, దేవుని యొక్క పిల్లలు మనము చూస్తే దేవుని పిల్లలు దేవుణ్ణి మరియు ఆయన ప్రజలను ప్రేమిస్తారు. రెండవదిగా దేవుని పిల్లలు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు, వాటిని భారంగా భావించరు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పిల్లలు లోకాన్ని, యేసుక్రీస్తు నమ్ముతారు, లోకాన్ని జయిస్తారు అనే సంగతిని పోయిన వారంలో మనం చూసాము. ఈ దినాన ఈ 6వ వచనం నుంచి మనం గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, యోహాను చెప్తున్న సాక్ష్యం అనేది, యోహాను ఇస్తున్న యొక్క డిస్క్రిప్షన్ లేకపోతే వివరణ అనేది, ఈ ప్రత్యేకమైన ఈ వచనాల్లో యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఏ రూపంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. మనం గమనించాలి, ఆ రోజుల్లో యేసుక్రీస్తును వివిధ విధాలుగా నమ్మే వాళ్ళు ఉన్నారు. మనం ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు చరిత్ర మనం చూసుకుంటే, కొంతమంది ఆయన కన్యకకు జన్మించలేడు అని కొన్ని వాదనలు తీసుకొచ్చారు. ఆయన కేవలం మానవుడే, దైవ గుణాలు ఆయనకు లేవు, దేవుడు కాదు, మంచి గుణాలు ఉండొచ్చు కానీ దేవుడు కాదు అని కొంతమంది వాదాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన అందరిలాగానే జీవించాడని కొంతమంది వాదనలు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన త్రిత్వములో సమానం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క త్రిత్వములో సమానం కాదు, ఈయన తండ్రి కంటే కూడా చిన్నవాడు, తక్కువవాడు అని రకరకాల వాదనలు. ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడితే, ఆయన లోక పాపములు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా, దేవుని కుమారునిగా ఆయన మరణిస్తే, కొంతమంది యేసుక్రీస్తు ఆయన మరణించలే, జస్ట్ స్పృహ కోల్పోయిండు అంతే. ఆయన తీసుకుపోయి సమాధిలో పెట్టగానే సమాధి చల్లగా ఉంది కాబట్టి మళ్ళీ సమాధిలో నుంచి ఆయన బయటకు వచ్చిండు. గమనించండి, సమాధిలో నుంచి బయటకు వచ్చిండు అని ఆయన మరణం గురించి చాలామందికి కొంతమందికి అనుమానాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఆయన శరీరముతో, ఏ శరీరముతో అయితే ఆయన సమాధి చేయబడ్డాడో ఆ శరీరముతో ఆయన లేవలేదు, మరణములో నుంచి పునరుత్థానుడుగా కాలేడు అని రకరకాల థియరీస్ వచ్చినాయి, రకరకాల విషయాలు వచ్చినాయి. మనుషులు కొంతమంది అంటారు ఆయన స్పృహ కోల్పోయినాడని, కొంతమంది అంటారు శిష్యులు యేసుక్రీస్తు యొక్క తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు, అసలు యేసుక్రీస్తు పెట్టిన సమాధి వేరు, శిష్యులు వెళ్ళిన సమాధి వేరని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏ విధంగా ఆలోచించారంటే యేసుక్రీస్తు ఇల్యూసియేషన్ థియరీ అంటారు. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో ఉండి ఒక్కసారి యేసుక్రీస్తు కనబడకపోయేసరికి భ్రమలోకి వెళ్ళిపోయారు. భ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత వెలుగు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన యేసుక్రీస్తు అనుకున్నారు అనే ఒక రకమైన విధానాలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల అటాక్స్ క్రీస్తు మీద, ఆయన జననం మీద, ఆయన దైవత్వం మీద, ఆయన త్రిత్వములో ఒక వ్యక్తి కాదు అని రకరకాల యొక్క తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ఈరోజే కాదు, యేసుక్రీస్తు ఉన్న నాటి నుండి, ఆయన పరలోకంలోకి చేర్చబడిన తర్వాత శిష్యులు బోధించడము ప్రారంభించిన నాటి నుండి ఏదో ఒక రకంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వము, ఆయన చేసిన శిలువ త్యాగము, తద్వారా వచ్చిన రక్షణ, మారు మనసు అనేది మనుషుల్లో మార్పును తీసుకొచ్చింది అనే సంగతిని ప్రజలు చాలా వరకు తప్పుగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కొంతమంది ఏమంటారంటే క్రైస్తవ్యం అంటే ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్. ఎందుకంటే మీ మనసులంతా అట్లా లీనమైపోయినాయి కాబట్టి, మీరు అందులోనే ఉండిపోయారు కాబట్టి, ఇక అదే ఎప్పటికీ మీకు మైండ్లోకి ఎక్కుతుంది కాబట్టి, ఎక్కిస్తున్నారు కాబట్టి మీ మాటలు అట్లే ఉంటాయి, మీ విధానం అట్లే ఉంటుంది, మీ మొండితనం అట్లే ఉంటుంది, మీ విధానం ఆ విధంగానే ఉంటుందని ఈ లోకంలో క్రీస్తును, దైవత్వాన్ని, క్రైస్తవ్యాన్ని నమ్మని వ్యక్తులు ఇది కేవలం సైకలాజికల్ ఎఫెక్ట్, మానసికపరమైన ఒక ఎఫెక్ట్ మాత్రమే అని లోకములో మనుషులు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి గమనించాలి, దేవుని యొక్క వాక్యములో ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఆయన కన్యకకు జన్మించాడు, ఆయన త్రిత్వములో సమానుడు, ఆయన దైవత్వం కలిగినవాడు, మానవత్వం కలిగినవాడు, ఆయన సిలువలో మరణించాడు. మరణించక మునుపు ఆయన కార్యాలన్నీ కూడా శక్తివంతమైనవి, సూచక్రియలు శక్తివంతమైనవి, ఆయన సమస్తము కూడా చేసినవన్నీ కూడా దేవుని యొక్క దైవత్వాన్ని నిరూపించే విధంగా, దేవుని యొక్క దైవత్వాన్ని ప్రజలకు అర్థం చేసే విధంగా చేశాడు. దీన్ని మనం ఏ విధంగా ఆలోచించాలంటే ఆయన దైవత్వం అనేది, ఆయన గొప్పతనం అనేది, ఆయన యొక్క ఔన్నత్యం అనేది ఎప్పుడు కూడా ఈ లోకములోనికి రాకమునుపు, మానవుడిగా జన్మింపక మునుపు, ఆయన ఆదియందు వాక్యముగా ఉన్న ఆ సమయంలో, లోకములో 33.5 సంవత్సరాలు జీవించిన సమయంలో, ఆ తర్వాత పరలోక రాజ్యానికి చేర్చబడి ఇప్పటి వరకు ఆత్మరూపిగా, ఆయన ఆత్మస్వరూపిగా మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటున్నాడు. ఇది ఆయన దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానుడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మనం 6వ వచనం నుంచి మనం ఆలోచిస్తే, కొంతమంది యేసుక్రీస్తును సెరెంతియన్స్ అంటే కొంతమంది అంటారు. సెరెంతియన్స్ అని ఒక నాస్టిక్స్ ఉన్నారు. నాస్టిక్స్ అంటే ఏంటంటే వాళ్ళు తెలివి మీద ఆధారపడి మనుషులను లెక్క చేసేటోళ్ళు ఉన్నట్టు, దైవత్వాన్ని కూడా లెక్కించేవాళ్ళు. వీళ్ళు ఏమని నమ్ముతారంటే యేసుక్రీస్తు సహజమైన మానవుడిగా జన్మించాడు మరియా యోసేపులకు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, అందరికి కనిపించే విధంగా ఒక పావురం వచ్చింది, పావురం వలె ఆత్మ వచ్చింది. అప్పుడు ఆయన క్రీస్తు అయినాడు. గుర్తుంచుకోండి, యేసు, క్రీస్తు ఇవి డిఫరెంట్గా వాళ్ళు చూస్తారు. యేసు అనగా ఆయన మానవత్వాన్ని గురించి ఆలోచింపజేసేది. క్రీస్తు అంటే ఏంది? అభిషక్తుడు, మెస్సయ, యూదులు ఎదురు చూస్తున్న ఒక గొప్ప దేవుడు, మెస్సయ, దేవుని చేత పంపబడినవాడు అని వాళ్ళు నమ్ముతారు. అంటే ఏంది? యేసు వేరు, క్రీస్తు వేరు. ఓకే, యేసు అనగా ఆయన మానవత్వాన్ని గురించి తెలియజేసేది. క్రీస్తు ఎప్పుడైందనంటే ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు పరలోకం నుంచి ఒక ఆత్మ వచ్చినాడు. ఆత్మ నింపుదల కావడం ద్వారా ఆ 33 సంవత్సరాలు, క్షమించండి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఇక చాలా పవర్ఫుల్గా చేశాడు. ఆయన మాటల్లో పవర్ ఉంది, ఆయన ఆలోచనలో పవర్ ఉంది, ఆయన చేసిన సూచక్రియల్లో పవర్ ఉంది. ప్రజలు చాలా ఆశ్చర్యపడే విధంగా, ప్రజలు చాలా ఆలోచింపజేసే విధంగా చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే
ఆయన పట్టుకొని సిలువ మరణం చేస్తున్నప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు, ఆయన సిలువలో మరణించే సమయానికి బాప్తీసం తీసుకున్నప్పుడు వచ్చిన ఆత్మ సిలువ సమయంలో విడిచిపెట్టిపోయిండు. అంటే ఏంది? ఆయన యేసు బాప్తీసం సమయంలో క్రీస్తుగా మారిండు, సిలువ సమయంలో క్రీస్తు అనేవాడు వెళ్ళిపోయిండు, మళ్ళీ యేసు మాత్రం మిగిలిపోయిండు. ఇక ఆయన మరణించిండు, సమాధిలో చేయబడ్డాడు, ఆయన గురించి ఎవరికి ఇన్ఫర్మేషను లేదు అని చాలామంది బోధించడం ప్రారంభించారు. ముఖ్యంగా యోహాను ఎవరికైతే రాస్తున్నాడో, ఎవరిని ఉద్దేశించి ఈ సంగతులు తెలియజేస్తున్నాడో వాళ్ళలో చాలామందిలో ఇలాంటి ఆలోచన ఉంది. మనం వీటి గురించి ధ్యానం చేస్తున్నాము. మానవుడిగా జన్మించలేదు అని అంటే ఆయనకు మరణం లేదు, మరణించలేడు అంటే సమాధి చేయలేడు, సమాధి చేయబడలేదు అని అంటే సమాధిలో ఒకవేళ ఆ విధంగానే ఉండిపోయిందంటే పునరుత్థానం లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ పునరుత్థానము లేకపోతే, ఆయన మరణించకపోతే, పునరుత్థానుడిగా కాకపోతే క్రైస్తవ్యానికి ఆధారమేంది? ఇప్పుడు నీవు నేను ఆరాధిస్తున్న ఈ క్రీస్తును, దైవత్వాన్ని లేకపోతే ఈ యొక్క క్రైస్తవ్యానికి మూలమైన ఆధారము ఆయన పునరుత్థానమే. ఆయన పునరుత్థాన శక్తి ద్వారానే ఈ రోజుల్లో ఇప్పటికి కూడా అనేక మంది జీవితాలు ప్రభావితమవుతున్నాయి, రక్షణ తెలుసుకుంటున్నారు, జీవితాల్లో మార్పు కలిగి జీవిస్తున్నారు, త్యాగంగా జీవిస్తున్నారు, దేవుని కొరకు యోగ్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజుల్లో సెరెంతియన్ నాస్టిక్స్ అనే వ్యక్తులు ఏమని నమ్మారంటే ఈ బోధ, ఆయన ఆయన బాప్తిసం టైంలో క్రీస్తుగా మారాడు, సిలువ సమయంలో క్రీస్తుగా విడిచిపెట్టబడ్డాడు, మిగిలింది ఏంది? యేసు అనేది మాత్రమే మిగిలిపోయింది అని చెప్తున్నారు. ఇలాంటి వారికి సమాధానం ఇవ్వడానికి, ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ వచనాలను గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరలోకపు తండ్రి యొక్క సాక్ష్యము సత్యము నమ్మదగింది. ఓకే, దేవుని యొక్క సాక్ష్యము లేకపోతే పరలోకపు తండ్రి యొక్క సాక్ష్యం అనేది సత్యము నమ్మదగింది. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం అనేది మన విశ్వాసానికి ఆధారము. మనము క్రైస్తవులము, మనము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుల్లో ఎదుగుతున్నాము అంటే దానికంతటికి కారణము, దానికంతటికి ఆధారము ఏమిటి అనంటే బైబిల్లో చెప్తున్న మాట, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం అనేది సత్యము అని. తండ్రి అయిన దేవుడు ఇక్కడ గమనించినట్లయితే దేవుడే కాదు, మూడు రకాల సాక్ష్యాలు మన ముందు పెడుతున్నాడు. 5వ అధ్యాయము 6వ వచనం నుంచి కుమారుడైన యేసుక్రీస్తు గురించి 3 సాక్ష్యాలు, దాని తర్వాత మనం చూద్దాము. అదే 10 నుంచి 13 వచనాల్లో లేకపోతే 12 వచనాల్లో చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం ఇచ్చాడు, అది మన విశ్వాసానికి ఆధారం. 13వ వచనంలో యేసుక్రీస్తు నందు జీవం ఉంది, ఆ జీవం ఉందని తెలియజేయడానికి గుర్తుంచుకోండి ఈ విషయాలు రాస్తూ ఉంటున్నాడు. మళ్ళీ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసే క్రీస్తు. గుర్తుంచుకోండి, యేసే క్రీస్తు. ఈ మాట చూడండి 6వ వచనంలో ఏమనుంది? 6వ వచనం చదవండి. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన ఆడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. అనగా యేసు కేవలము యేసుగానే మిగిలిపోలే, క్రీస్తుగానే మిగిలిపోలే. ఆయన దైవ సమానుడు, దేవుడు. మానవ గుణాలు లక్షణాలున్నాయి, దైవ గుణాలు లక్షణాలున్నాయి. ఆయన సాక్షాత్తు దేవుడు. మన భాషలో చెప్పాలంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. యాక్చువల్గా ఈ వచనాలను నేను చదువుతూ ఉంటే చాలామంది పండితులు, నాకు బాగా నేను అభిమానించే మార్టిన్ లోయిడ్ జోన్స్ అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. కానీ ఆయన చెప్పిన మాట, తర్వాత చాలామంది పండితులు చెప్పిన మాట ఏంటంటే బైబుల్ అంతట్లో ఈ వాక్య భాగము, ఈ 6 నుంచి 9 వచనాలు చాలా కఠినమైనవి, క్లిష్టమైనవి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనుషులు చాలా తర్జన భర్జన అయినారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు బోధలు కూడా వచ్చినాయి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్లు 6వ వచనంలో, ఆ తర్వాత రక్తము 8వ వచనంలో 3 ఉన్నాయి. ఏంటవి? ఆత్మ, నీళ్లు, రక్తము, 3 సాక్ష్యాలు. తండ్రి అయిన దేవుడు ఈ 3 విషయంలో కుమారుడైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు.
యేసుక్రీస్తు గురించి ఇవి చరిత్ర రుజువులు చెప్తుంటున్నాయి. దీన్ని మనం భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు మానవుడిగా వచ్చిన విధానము, ఆయన మానవుడిగా జీవించి పరిచర్య చేసిన రోజులు. దయచేసి ఇక్కడ రెండు సత్యాలు, రెండు సాక్ష్యాలు, మూడు సాక్ష్యాలు మనం చూస్తాము. ఒకసారి మనం చూడండి, బైబిల్లో ఈ 6 నుంచి 12 వచనాల్లో సాక్ష్యము, సాక్షులు, సాక్ష్యమిస్తున్నారు అనే మాట సుమారు 8 సార్లు ఉంది. దాని ఒరిజినల్ లాంగ్వేజ్లో 9 సార్లు అంటారు. నేను చెప్పాలన్న మాట ఏంటంటే సాక్ష్యము. సాక్ష్యం అంటే ఏంది చెప్పండి? ఒక వ్యక్తి సాక్ష్యము చెప్పడానికి వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది? చూసి కల్లారా చెవులారా విని ఉన్న వాస్తవాలను ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే అక్కడ చెప్పడము. అంటే యేసుక్రీస్తు గురించి తండ్రి అనే దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే ఇది వాస్తవం అనే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ కొన్ని విషయాలను ముందు పెడుతున్నాడు. ఆ కొన్ని విషయాలు ఏమిటి అని అంటే ఇక్కడ ఆత్మ, తర్వాత నీళ్లు, ఆ తర్వాత రక్తం అని 3 రకాల సాక్ష్యాలు మన ముందు ఉంచుతుంటున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. ఇది ఆత్మీయ సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఏదైనా మనము గమనించండి, లేకపోతే ఆ రోజుల్లో యూదుల కాలంలో ఏదైనా ఇది వాస్తవం అని చెప్పాలి అని అంటే 1 లేకపోతే 2 రకాల సాక్ష్యాలు ఉండాలి. 2 సాక్ష్యాల చేత మాత్రమే అది కన్ఫర్మ్ కావాలి. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు మరణానికి అప్పగించే సమయంలో కూడా ఈ ప్రయోగాన్ని ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు పరిశీలన చేశారు. ఎందుకంటే ఎవరికైనా శిక్ష విధించాలన్నా, ఇది వాస్తవమని ప్రజలకు చెప్పాలన్నా అక్కడ కనీసము 2 సాక్ష్యాలు ఉండాలి, 2 సాక్షులు ఉండాలి, 2 రకాల రుజువులు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. కానీ దేవుడు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి 3 రకాల రుజువులు ఇస్తున్నాడు, 3 రకాల సాక్ష్యం ఇస్తున్నారు. దీన్ని నేను మీ ముందు పెడతాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నీళ్లు, రక్తము, ఆత్మ. నీళ్లు, రక్తము, ఆత్మ. ఈ 3 సాక్ష్యాల గురించి, 3 విధానాల గురించి చరిత్రలో చూస్తే చాలామంది దీన్ని కొన్ని రకాలుగా ఇంటర్ప్రెట్ చేశారు. నీళ్లు, రక్తము ఏంటి అని అంటే యేసుక్రీస్తు బాప్తిసము, తర్వాత ప్రభుబల సంస్కారము. కొంతమంది ఆలోచించారు. రెండవ రకంగా ఆలోచిస్తే దాన్ని ఏంటంటే, రెండో రకమైన విధానం ఏంటంటే, రెండో రకమైన ఇంటర్ప్రిటేషన్, తర్జుమా ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయనను బల్లెంతో పొడిచారు. సందర్భం గుర్తుకుందా? బల్లెంతో పొడిచినప్పుడు ఏం బయటకు వచ్చింది? ఏంటది? రాసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34-35 వచనాలు చూడండి. అది ఏమని తెలుసా? ఆయనను పొడిచినప్పుడు నీళ్లు, రక్తము బయటకు వచ్చింది. అంటే ఇక్కడ నీళ్లు, రక్తం అనే మాటకు యేసుక్రీస్తు సిలువలో బయట కనిపించిన ఈ నీళ్లు రక్తాన్ని సూచిస్తున్నాయని కొంతమంది నమ్ముతారు. దీన్ని నేను చరిత్రలో, లేకపోతే చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి థియోలోజియన్. ఆయన ద్వారా చాలా వరకు సత్యాలు బయటకు వచ్చినాయి. ఇది నాన్న దేవుని వాక్యాన్ని ఇంతగా మనం చదువుకుంటున్నామంటే ప్రారంభము ఆయన చేశాడు, తర్వాత చాలామంది దాంట్లో వచ్చారు. ఈ అగస్టిన్ దీన్ని ఎక్కువగా నమ్ముతాడు. తర్వాత నేను బాగా అభిమానించే చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. జాన్ క్యాల్విన్, తర్వాత స్పర్జన్ ఉన్నాడు. వీళ్ళేం నమ్ముతారంటే యేసుక్రీస్తు ఈ వాటర్, తర్వాత నీళ్లు, తర్వాత రక్తము పాత నిబంధనలో, ముఖ్యంగా లేవియాకాండము 8వ అధ్యాయంలో చూస్తే నీళ్లు చేత యాజకులు శుభ్రపరచబడాలి, వాళ్ళు స్నానం చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే బలి అర్పించాలి. సో దీన్ని ఏ విధంగా ఆలోచిస్తారంటే, పాత నిబంధనలో మనుషులను శుభ్రం చేసుకోవడానికి నీళ్లు వాడారు, మనుషులను, ఈ శరీరాన్ని, ఓకే, మనుషుల యొక్క పాపాలు శుభ్రం చేసుకోవాలంటే బలి అర్పించాలి. ఇది 3వ రకమైన విధానము, 3వ రకమైన ఇంటర్ప్రిటేషన్, లేకపోతే తర్జుమా అంటారు. 4వది ఏంది అని అంటే, ఇక్కడ దీన్ని నేను ఎక్కువ నమ్ముతాను, చాలామంది పండితులు నమ్ముతారు. ఇది 160వ సంవత్సరంలో టెర్ట్యులియన్ అనే ఒక వ్యక్తి దీన్ని ఎక్కువగా చేస్తాడు. అదేమిటి అని అంటే, నీళ్లు, రక్తము, ఆత్మ, ఇవన్నీ కూడా యేసు క్రీస్తుకు ఆయన బాప్తిసం సమయంలో నీటి బాప్తిసం పొందాడు. మరణ సమయంలో ఆయన రక్తము చిందించబడింది, రక్తాన్ని సూచిస్తున్నది. మరి ఆత్మను ఎక్కడ పెడదాం? ఆత్మను ఎక్కడ పెడదాం అంటే, ఈ రెండిటికి మధ్యలో, వినండి,
ఈ రెండిటికి మధ్యలో దేవుడు అనగా యేసు క్రీస్తు బాప్తిసం సమయంలో మనం చూస్తాం కదా, ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు ఇచ్చారు బాప్తిసం? నేనైతే కాదు. ఎవరు బాప్తిసం ఇచ్చే? యోహాన్ ఇచ్చిండు. అడిగి వచ్చిన తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, అయ్యా నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి, కానీ నేను నీకు బాప్తిసం ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పటికైతే కానిము, ఈ విధంగా జరగాలని యేసుప్రభు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన నీళ్ళలో ముంచబడతాడు. ఎవరు? గుర్తుంచుకోండి, బాప్తిసం అనేది యేసుక్రీస్తుకి ఎందుకు అవసరము? మీరు అందరు బాప్తిసం తీసుకురా, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియదు, ఎందుకు తీసుకురా మీకే తెలియదు, వాస్తవం చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే అందరు తీసుకురు కాబట్టి, ఇంతకుముందు జనవరి 1కి ఇష్టం కాబట్టి ఇక కొత్త సంవత్సరం నాడు పూర్తిగా దాన్ని ఏమంటారు, జడితిచ్చేసి చేసినట్టుగా. ఓకే, ఆ డీటెయిల్స్ ఇప్పుడు వెళ్ళను. యేసుక్రీస్తుకు బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తుకు బాప్తిసం ఎందుకు అవసరము? బైబిల్లో చాలా చక్కగా ఉంది తెలుసా? పాపక్షమాపణ నిమిత్తము మీరు పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందని చెప్పాడు. మరి యేసుక్రీస్తు పాపాలు ఉన్నాయా ఒప్పుకోవడానికి? పాపక్షమాపణ అవసరం ఆయనకు. మరి ఎందుకు బాప్తిసం పొందాల్సి వచ్చింది? ఎందుకు బాప్తిసం పొందాల్సి వచ్చిందనంటే, ఒకటి నీకు నాకు ఉదాహరణ, రెండవది మనందరి ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చేయబోతున్న త్యాగాన్ని ఆ రోజు నుంచే ప్రారంభించాడు. అర్థమవుతుందా? ఆయన చేయబోతున్న త్యాగాన్ని ఆ రోజు నుంచి ప్రారంభించాడు. సో మ్యాటర్లోనికి మనం వస్తే, యేసుక్రీస్తు నీళ్ళ చేత, రక్తము చేత, ఆత్మ చేత, నీళ్ళ చేత ఆయన బాప్తిసం తీసుకుంటున్న సమయంలో, నా మాట వినండి, ఆయన నీళ్ళలో నుంచి బయటకు వచ్చే సమయంలో ఆకాశం నుంచి పావురం అనే గుర్తుకొస్తుంది చాలామందికి. గుర్తుంచుకో, ఎందుకంటే మనకు అట్లా పరిచయం చేసారు. కొంతమంది పావురాలు ఎక్కువ పెడతారు, పావురం ఉన్న ప్రతి చోట పరిశుద్ధాత్ముడు కాదు. కొంతమంది పెట్టేసి ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు అని పెట్టేసి పావురం బొమ్మ పెడతారు. పరిశుద్ధాత్మకు పావురానికి ఏం అప్పుడు వచ్చిండు అంతే, ఇంకేం లేదు. పావురాలన్నీ కూడా పరిశుద్ధాత్మను సూచిస్తున్నాయని కాదు, అక్కడ ఒక జంతువు అలా కనిపించింది. సో మనం పాయింట్ ఏందనంటే, ఆయన పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు, పరలోకం నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఏం తెలుసా? 3వ అధ్యాయము యోహాను సువార్త, అందరూ తీయండి, 3వ అధ్యాయము చివరి మాట. క్షమించండి, మత్తయి సువార్త. థ్యాంక్ యూ, ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారు పక్క నుంచి. 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము. యేసు బాప్తిసం పొందిన వెంటనే 16వ వచనము, నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. అప్పుడు ఒక స్వరం వచ్చింది, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అనగా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఓకే, రుజువులు చూపిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అనగా ఈయనను నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇంకో విధంగా చెప్పాలంటే, ఏ పని కోసమైతే ఈయన లోకంలోనికి వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేయడానికి, ఆత్మచేత నింపబడడానికి ఇది ప్రారంభము అనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాము. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని నింపాడు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు బాప్తిసం సమయంలో. యేసుక్రీస్తు మరణ సమయంలో కూడా మనం గమనిస్తే 27వ అధ్యాయంలో చూడండి, అక్కడ జరిగిన సంఘటన. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుదాము. 27:51వ వచనం నుంచి ఏమనుంది? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. 54వ వచనం చూసినట్టయితే అక్కడ ఒక శతాధిపతి అంటాడేం తెలుసా? మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. చాలామంది చెప్పుకున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటి అనంటే, తండ్రి అయిన దేవుని యొక్క శక్తి అనేది సృష్టిలో, నా మాట ఏనండి, సృష్టిలో చూపించాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆ రోజు చాలామంది చనిపోయి ఉండొచ్చు. వాళ్ళ కళ్ళ ముందే సిలువలో 3 చనిపోయారు. అందులో యేసుక్రీస్తు ఒకడు.
ఈ లోకంలో అక్కడున్న సమయంలో ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన సమయంలో ఇలాంటి సంఘటన జరగలే. కేవలం యేసుక్రీస్తు మరణించినప్పుడే ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎవరు ఊహించలేదు. భూకంపం కలిగింది, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు తెర పైనుంచి కిందకు చినిగింది. మీకు సంగతి తెలుసా? యేసుక్రీస్తు మరణంతో జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో కేవలం కొంతమందే ప్రవేశించాలి. ఇప్పుడు మందిరం అనేది ఆ రోజుల్లో టెంపుల్ అనేది 3 భాగాలుగా ఉన్నది. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకసారి ప్రజలందరి పక్షమున ఒక బలి, తన పక్షమున ఇంకొక బలి అర్పించిన తర్వాతనే ఆయన లోపలికి వెళ్ళాలి. ఓకే, ఆ తెర దానికోసమే ఉంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొద్దు. ఇక్కడ ఒక సంగతి చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక సంగతి చెప్తాను. చాలా సంఘాల్లో ఇక్కడ అవి ఉంటాయి, పైపులు ఉంటాయి. చూసిరా మీరు? ఉంటాయా? మన దగ్గర పైపులు లేవు. ఎందుకు తెలుసా? వాళ్ళు డివైడ్ చేస్తారు. ఇలా కేవలము పరిశుద్ధులే రావాలని, పాస్టర్లే రావాలని, వేరే వాళ్ళ ఇంటికి రావద్దని. మనకెందుకు లేవు తెలుసా? ఇక్కడికి ఎవరైనా రావచ్చు. పరిశుద్ధంగా జీవించేవారు, వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యాన్ని పఠించేవారు. ఎందుకనంటే ఆ తెరనే చినిగిపోయింది, అందరికి అవకాశం దొరికింది. ఎవరైతే క్రీస్తు యేసునందు మారు మనసు పొందుతారో, నిజముగా వారి జీవితాల్లో పాపక్షమాపణ జరిగి వారు దేవుని బిడ్డలుగా మార్చబడతారో, వారందరికీ దేవుని యొక్క స్థలంలోనికి రావడం. అంటే ఇది పరిశుద్ధ స్థలం అని చెప్తలే. ఎవరికైనా ఈ స్థలంలోనికి వచ్చి క్రీస్తు గురించి, దేవుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన రక్షణ గురించి తెలియచేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఎందుకంటే దేవాలయపు తెరనే చినిగింది. మనం ఏ పాయింట్లో ఆలోచిస్తున్నామంటే, యేసుక్రీస్తు జనన క్షమించండి, ఆయన బాప్తిస సమయంలో ఈ సంఘటనలు జరిగినాయి. ఆయన మరణం సమయంలో కూడా ఈ సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అని అంటే, యేసుక్రీస్తు దైవ కుమారుడు అని లోకానికి తెలియజేసేటట్లుగా, ఆయన కేవలము మానవుడే కాదు, ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తే కాదు, ఆయనకు దైవ లక్షణాలు ఉన్నాయి, ఆయన దేవుని కుమారుడు, ఆయన పాపములు క్షమించడానికి శక్తి కలిగిన వాడు, అర్హత కలిగిన వాడు అని రుజువు చేయడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యం అనేది ఆ స్థలంలో జరిగినట్టుగా మనం చూస్తాము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మడంలే. ఈ రోజుల్లో కూడా క్రిస్మస్ వచ్చిందనంటే, యేసుక్రీస్తు గురించి ఈ క్రిస్మస్ పండుగ అంటే కేవలము లోక సంబంధమైన వాటి గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అట్లనే ఆలోచిస్తారు. దేవుని చిత్తమైతే ముందు నేను క్రిస్మస్ ప్రసంగం చేయాలనుకుంటున్నాను, అది ఆలోచిద్దాం. ఎంతసేపు ఆయన యొక్క కన్యమరియ, యోసేపు, గొల్లలు, జ్ఞానులు, చుక్కబుట్టింది, గొల్లలు చీరు, వీటి గురించే మాట్లాడతారు. కానీ ఆయన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయనకు చాలా శక్తి ఉంది. అంతటి మహోన్నతమైన దేవుడై ఉండి కూడా లోకంలోనికి రావడానికి గల కారణం ఏంది అనే సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది ఆ రోజుల్లో ఆయనను యేసుగానే చూస్తున్నారు, యేసుగానే పరిగణిస్తున్నారు, క్రీస్తుగా గుర్తిస్తలేరు. ఎందుకంటే ఆయన దైవత్వాన్ని వాళ్ళు గుర్తించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆయన దైవత్వం అనేది, ఆయన మానవత్వం ఎంత ముఖ్యమైనదో దైవత్వము కూడా అంతే ముఖ్యమైనది. ఆయన మానవుడిగా జన్మించాడు, మరియకు జన్మించాడు అని చెప్పడం ఎంత వాస్తవమో, పరిశుద్ధంగా జీవించాడు, పాపాలు క్షమించాడు, ఎన్నో రకాల గొప్ప కార్యాలు చేశాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుంచి మళ్ళీ అదే శరీరంతో లేచాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో అది నిజమైన క్రిస్మస్ పండుగ. అంటే ఈరోజు క్రిస్మస్ మెసేజ్ కాదు, కానీ గమనించండి, యేసుక్రీస్తు బాప్తిసం ముందు కాదు, బాప్తిసం సమయంలోనే కాదు, బాప్తిసానికి ముందు ఆయన దైవత్వం ఉంది, బాప్తిసం తర్వాత కూడా ఆయన దైవత్వం ఉంది, ఎల్లప్పుడూ ఉన్నది. ఇది అర్థం కాని వాళ్ళకు ఇది సమాధానం చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు, ఆయన నీళ్లతోనూ తర్వాత రక్తముతోనూ పరిశుద్ధాత్మతో వచ్చినాడు. అంటే ఇక్కడ
యోహాను యొక్క వివరణ ఏమిటి అని అంటే, ఆయన నీటి ద్వారా వచ్చాడు అంటే దాని యొక్క సమయంని గమనించండి. ఆయన నీటి ద్వారా రక్తము ద్వారా వచ్చాడు అని అంటే శిలువ మరణము సమయంలో ఆ తర్వాత కూడా ఆయన మెస్సయ్యగా ఉన్నాడు. అంతకంటే ముందు కూడా ఆయన దేవాది దేవుడుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఇది 6 నుంచి 8 వచనంలో చూస్తే ఆత్మ చెప్పుతున్నాడు, ఆత్మ చెప్పుతున్న సంగతులని మళ్ళీ 3 విషయాలు గుర్తు చేస్తున్నాడు. దయచేసి మీరు గమనించండి. ఈ 3 విషయాలు మనం ఆలోచిస్తే నీళ్ళు, రక్తము, ఆత్మ. దీన్ని మనం ఒకసారి లేవియా కాండంలోకి వెళ్తే, దయచేసి బైబిల్లో ఉన్నవి తీయండి. ఈరోజు కొంచెం నేను అక్కడిక్కడ మిమ్మల్ని తిప్పుతాను, మామూలుగా అయితే మిమ్మల్ని తిప్పను కానీ. లేవియా కాండము 8వ అధ్యాయము. బైబిల్ వారు అందరూ తీయండి, బైబిల్లోనూ నిద్రబంది. ఓకే, లేవియా కాండం 8వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ మోషే సహోదరుడైన అహరోను ఉన్నాడు. ఈయన ప్రధాన యాజకుడు. ఓకే, మీ తీసుడు చూస్తేనే తెలుస్తుంది మీరు రోజుకి ఎన్నిసార్లు తీస్తారనేది. పేజీ నెంబర్ 86 తీసిరు అందరూ తీయండి. ఏం కాదు, ఇంకో 2 నిమిషాలైనా సరే నేను ఉంటాను, మిమ్మల్ని ఏం బ్లేమ్ చేస్తలేనులే. తీయండి, తీసిరా లేదా? 86 పేజీ నెంబరు. ఈ మమ్మల్ని చూస్తారు నాయత పై దాన్ని పక్క పెట్టకురి. 86 పేజీ నెంబరు. ఓకే, 6వ వచనం చూడండి. ఇక్కడ అహరోను తన యొక్క కుటుంబము ఎవరైతే ప్రధాన యాజకులుగా పనిచేస్తున్నారో వాళ్ళను ప్రధాన యాజకులుగా అభిషేకించడానికి చేయాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఓకే, అందులో 6వ వచనంలో అప్పుడు మోషే అహరోనును అతని కుమారుల దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వాళ్ళకు నీళ్లతో స్నానం చేయించాడు. అంటే ఏంది? ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు కావాలి అని అంటే స్నానం చేయాలి. ఓకే, రెండవది 12వ వచనము. మరియు అతడు అభిషేక తైలముతో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. గమనించండి, అభిషేకించెను. అభిషేకం అనేది గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసానికి లేకపోతే ఆ యొక్క సందర్భానికి మనం చూస్తాము. ఓకే, నీళ్లు కవర్ అయినాయి, తర్వాత ఏం కవర్ అయింది? ఆత్మ కవర్ అయింది. ఆ తర్వాత 15వ వచనంలో అక్కడ ఒక రక్త ప్రోక్షణ జరగాలి, అంటే బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత ఆ బలి రక్తం తీసుకొని ఏం చేయాలంటే 23వ వచనంలో మోషే దాన్ని వధించి దాని రక్తం కొంచెం తీసుకొని అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటనవేలి మీద కుడి కాలు బొటనవేలి మీద తనతో ఉన్న తన యొక్క కుమారులందరికీ ఏం పూశాడు? రక్తం. బలి అర్పించి రక్తాన్ని పూశాడు. దీన్ని మనం ఆలోచిస్తే ఈ 3 వస్తువులు 3 విషయాలు ఒక ప్రధాన యాజకుడు అని రుజువు చేయడానికి ఈ 3 విషయాలు. ఒకటి, స్నానం చేయించాలి నీళ్ళతో. రెండవది, అభిషేకించాలి తైలముతో. మూడవది, రక్తముతో కుడి ఈ చెవు కొన మీద, తర్వాత బొటనవేలి మీద, ఆ తర్వాత కాలు బొటనవేలి మీద. దీని యొక్క సారాంశం, దీని యొక్క విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని సంబంధి, దేవుని పరిచర్య కోసం, పని కోసము మందిరములో ఉండి చేసేవాడు అని నిరూపించడానికి, రుజువు చేయడానికి ఈ 3 చేయాలి. దయచేసి గమనించండి. మనం ఇందులోకి వస్తే ప్రతిష్ఠించబడిన వ్యక్తికి ఈ విధంగా చేస్తారు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తికి ఈ విధంగా పనిచేస్తారు. అయితే మనం ఆలోచిస్తే నీటి ద్వారా కడగబడాలి, నూనె చేత అభిషేకం చేయబడాలి, ఆ తర్వాత బలి రక్తము చేత వాళ్ళకు అంటించాలి. యేసుక్రీస్తు సమయంలో మీరు వినండి, యేసుక్రీస్తు బాప్తిసం సమయంలో నీళ్ళ చేత కడగబడ్డాడు. అందరు రెడీయా? బాప్తిసం సమయంలో నీళ్ళ చేత కడగబడ్డాడు, ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. బాప్తిసం సమయంలో ఆత్మ దిగి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు చెప్పండి సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో నా ప్రియ కుమారుడని. అంటే ఏంది? ఆ శక్తి చేత ఈ 3.5 సంవత్సరాలు ఆయన మాటలు చెప్పినా, ఆయన వాదన చేసినా, ఆయన ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా ప్రజలను ఆలోచింపజేసే విధంగా, ప్రజలను సత్య మార్గమును నడిపించటానికి, రక్షణ విషయాలను ప్రజలకు తెలియచేయటానికి, అంత మాత్రమే కాదు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయినోళ్ళు లేపాడు, అనేక రకమైన గొప్ప కార్యాలు చేశాడు. ఇది పరిశుద్ధాత్మ చేత
ఆత్మ చేత ఇవ్వబడిన సాక్ష్యము. మూడవది రక్తము. మన పాపం నిమిత్తము ఆయన సంపూర్ణ బలియాగంగా చేయబడ్డాడు, రక్తము చిందించాడు. ఏం చేశాడు? రక్తము. ఆర్సి స్పోల్ అనే ఒక దేవుని యొక్క సేవకుడు జాన్ గెజ్నర్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటాడు. బలి అర్పించడానికి రక్తం సరిపోద్ది కదా అంటే, ఒకవేళ యేసు ప్రభు కానీ ఒక చిన్న బ్లేడ్ తీసుకున్నా, ఇంటి అందరూ బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేసి కొంచెం రక్తము బలిపీఠం మీద పోసేసి అయిపోయింది, ప్రోక్షణ అయిపోయింది అని చెప్పొచ్చు కదా యేసు ప్రభు. నీకు కావాల్సింది ఏంది? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మానవుల పోలికగా పుట్టాడు, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నెరవేర్చాడు, ఎక్కడ ఎప్పుడు కూడా తప్పు పొరపాట్లు పాపము చేయలేదు. అంతటి నిష్ట కలిగిన పరిశుద్ధమైన ఆయన రక్తం బొట్టు ఒకటి చాలు కదా? లేదు. వాక్యంలో చూస్తే తన రక్తానంతా కూడా ఏం చేశాడు? చిందించాడు. రక్తానంతా చిందించడానికి గల కారణం ఏమిటి అని అంటే, మనందరి పాపములకు ప్రాయశ్చిత్తము ఆయన పరిశుద్ధమైన సంపూర్ణమైన మొత్తం రక్తం అవసరం. కేవలం ఒక బొట్టు ఇది పరిశుద్ధమైన రక్తం అని కాదు. ఆయన సమస్తాన్ని పూర్తిగా తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని, సమస్తాన్ని చిందించాడు. దయచేసి గమనించండి, ఈ సత్యాన్ని మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. చాలాసార్లు అనుకుంటాం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు బలి, యేసుక్రీస్తు బలియాగము, యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త బలి, వీటి గురించి పదే పదే మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ వాస్తవాలను మన లోపలికి వచ్చే విధంగా చూసుకోవాలి. ఆ వాస్తవాలు మన జీవితంలో వాటిని పాటించే విధంగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ ఆత్మతోనూ వచ్చాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, సత్యస్వరూపైన ఆత్మ ఆయన బాప్తిసం సమయంలో సాక్ష్యము, ఆయనకు బాప్తిసం అవసరం లేదు, అయినా కానీ మనందరి నిమిత్తమైన పాపిగా లెక్కింపబడ్డాడు. క్షమించండి, పాపముగా లెక్కింపబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. భూమిపై తన పరిచర్య ద్వారా ఆయన పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యాలను చూపించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణం చేత ఆయన గొప్ప కార్యాలను, ఆయన పాప బలి, పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఆయన బాప్తిసం సమయంలో ఆయన మరణాన్ని గురించి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. ఏమని తెలుసా? ఏమన్నాడు? లోక పాపములో మోసుకొని పోయే. మీకు అర్థమైందన్నమాట. ఇది ఎప్పుడు చెప్పిండు? ప్రారంభములో. చాలామందికి అర్థం కాలే, ఈయన మామూలుగా అందరిలాగానే వస్తుండు కదా, అందరిలాగానే బాప్తిసం తీసుకుంటుండు కదా అంటే, ఆ విషయాన్ని ఆయన ఆత్మలో చూడగలిగాడు, ఆలోచింపగలిగాడు. ఈయన లోక పాపములో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పగలిగాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది, దాన్ని మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, అంటే యాక్చువల్గా దాని మధ్యలో ఉన్నది, చాలా మధ్యలో ఉన్నది, కింద నుంచి మధ్యలో. మృతులలో నుండి, చూసారా మీరు? 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 4వ వచనముగా అది ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నది. మృతులలో నుండి ఎంతమంది దొరికింది? ఓకే. మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడింది. ఎవిడెన్స్, ప్రూఫ్. అర్థమవుతుందా? మహాప్రభావముతో నిరూపించబడింది. దయచేసి మీరు ఆలోచించండి, ఈ ప్రభావం అనేది పరిశుద్ధాత్మ కార్యము ఏ విధంగా కొనసాగిందనంటే, యేసుక్రీస్తులో మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, నేను సత్యస్వరూపైన ఆత్మను పంపిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు అనే సంగతి చెప్పినాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, నా మాటనండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి అక్కడ సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపనలో ఆ కార్యాన్ని కొనసాగించినట్టుగా వాక్యంలో చూస్తాం. తర్వాత అపోస్తలులు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన సేవకులు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఎంతోమంది దేవుని బిడ్డలు ఈ కార్యాలను చేస్తూ ఆయన యొక్క పరిచర్యను జరిగిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యను కొనసాగించినట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో రాయబడ్డాయి.
దేవుని గ్రంథంలో చెప్పబడ్డాయి. నా మాట వినండి. ఇవన్నీ మనము తెలుసుకోవాలంటే వినాలి, చదవాలి. అది మనందరికీ ఆజ్ఞ. పఠించాలని, చదవాలని, దివారాత్రం ధ్యానించాలని. ఇక్కడ యోహాను యొక్క భక్తుడైన యోహాను యొక్క పాయింట్ ఏంటంటే, యేసు క్రీస్తు గురించి ఇక్కడ 3 సాక్ష్యాలు చెప్పబడ్డాయి. నీళ్ళు, ఆత్మ, రక్తము. ఈ 3 సాక్ష్యాల చేత, నేను ముందుగానే చెప్పిన, యూదులలో ఏదైనా నిరూపించబడాలంటే ఎన్ని సాక్ష్యాలు కావాలి? కమాన్, 2 చాలు. కానీ దేవుడైన యెహోవా, యేసు క్రీస్తు, కుమారుడైన యేసు క్రీస్తు గురించి 3 సాక్ష్యాలు ముందు పెడుతున్నాడు. నా మాట ఏనండి. రెండిటితోనే ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి 2 సాక్ష్యాలే మహా గొప్ప అయితే, మరి 3 సాక్ష్యాల గురించి ఏమంటారు? ఇంకా చాలా గొప్పది, ఇంకా చాలా నమ్మదగింది. వినండి, 9వ వచనం చదవండి. 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము. కొంచెం చదువుదాం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము, దేవుని సాక్ష్యం ఇంకెట్లాంటిదంట? ఏంటిది? మళ్ళొకసారి చెప్పండి. అందరము, థ్యాంక్ యూ సిస్టర్, అందరు లోపల చూడండి. బైబిల్ ఏమనుంది? బలానికి మరీ బలానికి తేడా ఉంది. ఓకే, ఈయన అందంగా ఉన్నాడు కానీ ఆమె అనడంలో తేడా ఉంది. మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నారు, మరి దేవుని సాక్ష్యము, మనుషుల సాక్ష్యము, ఒక వ్యక్తి నేరం చేసిన, ఒక మంచి పని నిరూపించిన, యూదుల చట్టం ప్రకారము 2 సాక్ష్యాలు సరిపోతాయి. కానీ దేవుడు ఇస్తున్నది ఎన్ని సాక్ష్యాలు చెప్పండి? 3 సాక్ష్యాలు. ఇది నమ్మదగిందా కాదా? దీనివల్ల జీవితాలు మారతాయా మారయా? మనుషుల సాక్ష్యాన్ని చాలామంది నమ్ముతాం. ఒక మాటేనండి, పొద్దు నుంచి పొద్దుగేదాకా మనుషులకు నా ఆలోచన ఏంటంటే, దేవుని సాక్ష్యం గురించి మనుషులు చెప్పే మాటలను చాలా ఈజీగా నమ్ముతారు. అర్థమైందా? మన అనుదిన జీవితంలో, మన కెరియర్లో, అంటే మనము వృత్తి చేయడంలో, అంతెందుకు వ్యవసాయం చేస్తాం కదా. పోయిన సంవత్సరం ఈ వడ్లు పోసిన అది సరిగా రాలే, ఈ మంది వేసిన అది సరిగా రాలే. పక్క ఆయన అంటాడు, నేను గడ తీసుకొచ్చిన అంటే ఇది ఆ సాక్ష్యం, లేకపోతే ఆ మాట నువ్వు నమ్ముతావా నమ్మవా? నీకు రోగం వచ్చింది, శ్రీకాంత్ పని చేయలే, ప్రవీణ్ పని చేయలే, రాంపేటలో కూడా పని చేయలే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తావు? ఎవరి దగ్గరికి? హైదరాబాద్లో చూపెట్టుకున్న దగ్గరికి వస్తావా రావా? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అలా మాట నమ్మి ఏడుకోతావు? చెప్పండి, ఏడుకోతావు? ఆడగాలేదు, ఇంకేడుకోతావు? ఆడగాలి. అంటే ఏంది? మనుషుల మాట నమ్ముతున్నావా లేదా? మనుషుల మాటకు విలువిస్తున్నావా లేదా? పైసలు ఖర్చు అయినా సరే, ఎంత దూరం పోయినా సరే తప్పనిసరిగా ఇగో ఈ పని చేయాలని మనం మనుషుల సాక్ష్యం అనేది ఈజీగా నమ్ముతాం. మనుషుల మాటల మీద మనం భరోసా పెట్టుకుంటాం. కావద్దని చెప్తలే, నమ్మొద్దని చెప్పట్లే. అంటే మనుషుల సాక్ష్యాన్ని ఇంత ఈజీగా మనం నమ్మినప్పుడు, నా మాట అర్థమవుతుందా? మనుషుల సాక్ష్యం మీద ఇంత భరోసా పెట్టినప్పుడు, మరి దేవుని సాక్ష్యము ఏమనుంది? మరీ బలమైంది. దేవుని వాక్యము చాలా బలమైనది. దేవుని వాక్యమును మన జీవితంలో అది కరెక్టు, తప్పదు, అది తప్పనిసరిగా మనము నమ్మాలి. అది మన జీవితానికి, మన కుటుంబానికి, మన దైవత్వానికి, మన పరిశుద్ధతకు, మన పరలోక రాజ్య మార్గమునకు ఇది వాస్తవమని దేవుని వాక్యము మరీ బలమైనది. నిజంగా 9వ వచనం చదువుతుంటే నాకు ఒక్కసారి లైట్ వెలిగింది. మళ్ళీ చదవండి. 9వ వచనంలో మనం మనుషుల సాక్ష్యం నమ్ముతున్నాం కదా, మనుషులు చెప్పేది వింటున్నామా లేదా? ఏ కార్యమైనా సరే, కుటుంబ ప్రార్థన మొదలుకొని పెద్ద పెళ్లి దాకా అయినా సరే, ఎవరి సలహాలు నమ్ముతాము? మనుషుల సలహాలు. గమనించండి, నమ్మొద్దు అని చెప్పట్లేదు, కానీ ఎక్కువగా ఈ విధంగా మన జీవితాలు ఆధారపడతాయి. మనుషుల సాక్ష్యము, మనుషుల మాటలు, మనుషుల విధానాల మీద ఇంత భరోసా నీకుంటే, దేవుని సాక్ష్యం అనేది ఎంతో బలమైనది, నిత్య జీవాన్ని ఇచ్చేది,
నీ పాపాల క్షమాపణ ఇచ్చేది, నీ జీవితాన్ని శాంతి సమాధానాలతో నడిపించేది, నిన్ను ఈ లోకములో నడినప్పుడు పరిశుద్ధంగా జీవించటానికి ఆధారపడేది, ఈ లోకానంతరము నిత్య రాజ్యములో నిన్ను చేర్చేది దేవుని సాక్ష్యం. మనుషుల సాక్ష్యం మీద ఇంత భరోసా ఉంటే దేవుని సాక్ష్యం మీద మనకెంత భరోసా ఉండాలి, మనకెంత నమ్మకం ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే దేవుని సాక్ష్యం కాకుండా అన్నీ నమ్ముతాం మనం. మీకు అర్థమైందా? ఎప్పుడు వస్తుంది తెలుసా ఇడికి, బైబిల్ దగ్గరికి, పాస్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తారు చెప్పండి? అన్నీ అయిపోయిన తర్వాత, లోకంలో అన్నీ ట్రై చేసిన తర్వాత. మీకు అర్థమవుతుందా? ఈ మధ్యలో ఒక ఆయన, మన తెలిసిన ఆయనే, చిన్నపిల్లలు ఎత్తుకోబోతుంది. యాడికంటే ఇక్కడ మంగళాయన దగ్గర మంత్రమే ఇచ్చుకొస్తాడట. నీ మంత్రాలతోటి మనుషులకు ఈ రోజుల్లో జ్వరం వస్తే, పిల్లగానికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకుపోవాలి, లేకపోతే మందు వేయాలి, ఇంకోటి చేయాలి, మంత్రం వేస్తే పోతుందా? అంటే మనుషులు ఎక్కడున్నారు తెలుసా? ఇంకా భయంకరమైన సంగతి ఏంటంటే, కొంతమంది విశ్వాసులు, సంఘంలో ఉన్నవాళ్ళు, క్రైస్తవులని చెప్పుకునేటోళ్ళు, వీటి మీద బాగా భరోసా ఉంటుంది. రాళ్ళు పడిపోవాలంటే, కిడ్నీ రాళ్ళు పడిపోవాలంటే ఏం చేయాలి? అది మీకు తెలుసు, మీరు విన్నారు. అంటే వాళ్ళ మాట ఎంత భరోసా ఉంటుంది చెప్పండి, వాళ్ళ మాట మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది చెప్పండి. దయచేసి ఆలోచించండి. మనుషుల సాక్ష్యం మీద ఎంత భరోసా పెడితే మరి దేవుని సాక్ష్యం ఎంత బలమైంది. దేవుని సాక్ష్యాన్ని ఇంకా నువ్వెంతగా నమ్మాలి. ఇక్కడ ఒక సాక్ష్యం కాదు, 3 సాక్ష్యాలు. ఒకటి నీళ్ళ ద్వారా, ఆత్మ చేత, రక్తము చేత వచ్చిన యేసు క్రీస్తు ఆయన దైవ కుమారుడు, దేవుడు అనే సంగతి. నెంబర్ 3, యాక్చువల్ నేను పాయింట్ చెప్పడం మర్చిపోయినా. ఒకటి ఏంటంటే దేవుని సాక్ష్యం గొప్పది, ఆయన కుమారుని గురించి చెప్పినది. రెండవదిగా దేవుని యొక్క సాక్ష్యం, అనగా దేవుని యొక్క కుమారుని గురించి చెప్పబడిన సాక్ష్యము నమ్ముట మన విశ్వాసానికి ఆధారము. ఏంటది? మన విశ్వాసానికి ఆధారము. 10వ వచనం చూడండి ఏముంది? దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినాడు. ఇక్కడ 2 సంగతులు. ఒకటి, దేవుని సాక్ష్యాన్ని నమ్మితే అది మన విశ్వాసానికి ఆధారము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు హృదయమందు సాక్ష్యం కలిగి ఉంటాడు, ఫస్ట్. రెండవది ఏంటంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు, విశ్వాసం ఉంచని వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు అర్థం ఏంటంటే, దీన్ని ఇన్నర్ విట్నెస్ అంటారు, హృదయమందు సాక్ష్యము. ఇది వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు గురించి మన అవగాహన బయట జరుగుతున్న ప్రపంచంలో దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన విషయాల్లో మనం ఏ విధంగా నమ్ముతున్నామనేది మన హృదయంలోనే దేవుని యొక్క ఆత్మ కార్యం చేస్తాడు, ఆత్మ నమ్మకాన్ని కలిగిస్తాడు. ఇది జస్ట్ మెంటల్ రిలీఫ్ కాదు, మానసికమైన టెంపరరీ రిలీఫ్ కాదు. వాక్యంలో చూస్తే ఇది జీవితము, మార్చబడిన జీవితం అనేది మనలో ఉన్న సాక్ష్యాన్ని, మనము క్రీస్తు గురించి విశ్వాసం ఉంచి నమ్ముతున్న విధానాన్ని, ఆ విధానము చేత మనము దేవుని పిల్లలము, దేవుని సంబంధులమని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఒక నిమిషం ఆలోచించండి. మన పాపముల చేత, మన అపరాధముల చేత ఒకప్పుడు మనం చనిపోయాం. స్థితి లేదు, చలనం లేదు. అదే 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది తెలుసా? క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడకుండా ఉండడానికి ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. ఆ గుడ్డితనం నుంచి తప్పించబడ్డాము, మరణము నుంచి జీవంలోనికి వచ్చాము, నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఏంటది? నూతన సృష్టిగా మార్చబడ్డాము. గమనించండి, ఒకప్పుడు దేవుడు అంటే ద్వేషించే వాళ్ళము, ఇప్పుడు విధేయతతో దేవుణ్ణి గౌరవిస్తున్నాము. ఇది దేవుని మనకిచ్చిన హృదయము, దేవుడుంచిన సాక్ష్యం. ఆలోచించండి, ఒకప్పుడు ఏ చేయడానికైనా ఇష్టపడేటోళ్ళం,
మీ మనసులో మీరు ఆలోచించుకొని. కొన్నిసార్లు ఇప్పుడు ఏదైనా చేయాలంటే భయం కలుగుతుంది, ఉందా లేదా? దీని గురించి కూడా మాట్లాడతాను, వినండి. ఒకవేళ నీ మనసులో దేవునికి విరుద్ధంగా తప్పు చేసినప్పుడు, చెడ్డ మాటలు కావచ్చు, మోసాలు కావచ్చు, ఇంకా భయంకరమైన పాపాలు ఏదైనా కావచ్చు, ఇది చేయడానికి నువ్వేం భయపడతలేవు అని అంటే ఇంకా దేవుని యొక్క ఆ నూతన క్రియ అనేది నీలో జరగలే. భయపడుతున్నావు అని అంటే దేవుడు నీ మనసులో ఇచ్చిన సాక్ష్యంగా పెట్టాడు, నీ మనస్సాక్షిని. అర్థమవుతుందా? 10వ వచనం చూడండి, ఏముంది? 10వ వచనం చదవండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు మనలోనే సాక్ష్యాన్ని ఉంచాడు. అంటే ఏంది? మనలో ఆ మనస్సాక్షిని ఉంచాడు, ఆ మనస్తత్వాన్ని ఉంచాడు. ఎందుకంటే నూతన జన్మ ద్వారా కలిగింది, నూతన సృష్టిగా మార్చబడడం ద్వారా కలిగింది. మన కళ్ళలో ఉన్న ఆ యొక్క అంధత్వాన్ని, ఆ చీకటిని తొలగించడం జరిగింది. దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తన కార్యాన్ని జరిగిస్తున్నాడు, మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. చేయాల్సింది చేయనప్పుడు మన గిల్టీగా ఫీల్ అవుతాం, తప్పు చేస్తున్నామనే భావన వస్తుంది. చేయకూడనిది చేసినప్పుడు తప్పు చేస్తున్నామనే భావన వస్తుంది. దీని నుంచి మనము కాపాడబడాలి అని అంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా ఇది చేయాలి, నన్ను క్షమించండి, నేను చేస్తాను. ప్రభా ఇది చేయకూడనిది చేశాను, నన్ను క్షమించండి అని. దయచేసి సమయం చాలా అయిపోయింది, నేను ఇంకో 3వ పాయింట్లో ఉన్నాను. దేవుని కుమారుని యందు నమ్ముట అనేది మన విశ్వాసానికి ఆధారము. ఎందుకంటే మన హృదయాల్లో ఆయన సాక్ష్యం ఉంచాడు. ఇంకో చక్కటి మాట ఏమో తెలుసా? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తున్నట్ట? దేవుణ్ణి అబద్ధికంగా చేయడం అంటే అర్థమైంది. ఇప్పుడు నువ్వు వాదించడం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీను వాదించడం అనుకో, ఏనుగులు ఎగురుతాయి గాలిలోకి, గాలి మోటార్ లెక్క, విమానం లెక్క నేను అంట. సీన్ అంటాడు, అది కాదు పని, అది అసలే కాదని అంట. లేదు ఎగురుతాయని నేను అంట. ఇందులో ఎవరు కరెక్ట్? ఒకళ్ళు కరెక్ట్ అయితే ఇంకొకరు తప్పు, అంతేనా కదా? అంటే ఎగురుతాయని చెప్తలేను కానీ ఒకళ్ళు కరెక్ట్ అయితే ఇంకొకరు తప్పు. నా మాటేనండి, నీలో సాక్ష్యం లేదా? దేవుని సాక్ష్యం నమ్ముతలేవా? నువ్వు దేవుని అబద్ధికునికి చేస్తున్నావు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిన అసలు ఏం వాల్యూ లేదు, యేసుక్రీస్తు గురించి నాకేం తెలియదు, నాకు అవసరం లేదు అని చెప్తున్నావు. ఎందుకనంటే ఈ సత్యాన్ని, ఈ సాక్ష్యాన్ని నువ్వు నమ్మకపోతే, నీ మనసులో దేవుడు నీకు ఇస్తున్న భయాన్ని నువ్వు గుర్తించి దేవుని దగ్గర సరి చేసుకోకపోతే, ఆ సాక్ష్యాన్ని నువ్వు గుర్తించకపోతే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు. 3వ పాయింట్ చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. 11, 12 వచనాలు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. అనగా దేవుని సాక్ష్యం, అనగా కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్ముట నిత్య జీవమునకు నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన నిత్య జీవమునకు నడిపించే సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. ఆ సాక్ష్యాన్ని నమ్మడం ద్వారా మన విశ్వాసానికి ఆధారము. ఆ సాక్ష్యాన్ని నమ్మడం ద్వారా మనము నిత్య జీవమును నడిపింపబడతాం. అనగా దీని గురించి దేవుని చిత్తమైతే నేను నెక్స్ట్ వీక్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒక వాస్తవం గుర్తుపెట్టుకోండి, ఈ సాక్ష్యాన్ని మనం నమ్ముతున్నామా? ఈ సాక్ష్యాన్ని నువ్వు నిజంగా గుర్తిస్తున్నావా? ఆయన నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా, ఆత్మ ద్వారా వచ్చాడు. ఇది ప్రపంచమంతటికి, ప్రజలందరికీ, దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళందరికీ చెప్పబడింది. వాళ్ళు నమ్మాలి. ఇన్ని నిరూపణలు, ఇన్ని విధాలుగా దేవుడు మన ముందు ఆధారాలు పెడితే దాన్ని నమ్మకుండా ఇంకా త్రోసివేస్తున్నావా? ఒకవేళ త్రోసివేస్తున్నామంటే ఎట్లా తెలుసా? అది మా జీవితంలో కనిపిస్తుంది. మనం లోబడుతున్నాము అని అంటే అంగీకరిస్తున్నాం, లోబడడం లేదు అని అంటే త్రోసివేస్తున్నాము. ఆ సాక్ష్యంతో నాకు పని లేదని చెప్తున్నాము. యూదుల యొక్క ఆచారం ప్రకారము 2 సాక్ష్యాలు అయితే ఒకటి నిరూపించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు గురించి 3 సాక్ష్యాలు చెప్పబడ్డాయి. ఈ 3 సాక్ష్యాలు నమ్మడంలో మనము, దయచేసి గమనించండి, నమ్మాలి. 9వ వచనం ప్రకారం మనుషుల సాక్ష్యాన్ని నమ్మడానికి నువ్వు తాపత్రయపడతావు, ఈజీగా నమ్ముతావు. దేవుని సాక్ష్యం మరీ బలమైంది, ఆ బలమైన సాక్ష్యాన్ని నమ్మాలి. నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆ సాక్ష్యాన్ని నమ్ముతున్నావా? నమ్మినట్టుగా ఉంటే నీ జీవితంలో కనిపిస్తుంది. ఓకే, నీ జీవితంలో కనిపిస్తుంది.
యేసు క్రీస్తు దేవుడని నువ్వు నమ్ముతున్నావా? రెండవ పాయింట్లో మనం చూసాం ఏంటంటే ఆయన సాక్ష్యాన్ని అనగా దేవుని కుమారుడు దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం నమ్మితే అది మన విశ్వాసానికి, నమ్మడం ద్వారానే మన విశ్వాసానికి ఆధారము. నమ్మకపోతే దేవుని నువ్వు అబద్ధికునిగా చేస్తున్నావు. నువ్వు నమ్ముతున్నావా? నీ మనసులో ఆ సాక్ష్యం ఉంచాడు, దానికి లోబడాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞగా చూస్తుంటున్నాము. ఒకవేళ నమ్మలేదనుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావు, నీ ఆలోచనలు బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. దేవుని యొక్క సలహాల కంటే, దేవుని యొక్క సంగతుల కంటే లోకం ఇచ్చే సలహాలు, సంగతులే నీకు చాలా ప్రీతిగా, తీపిగా, ఇష్టంగా అనిపిస్తాయి. ఆలోచించండి, ఇష్టంగా అనిపిస్తాయి. చాలా సింపుల్. నువ్వు దేని మీద పూర్తిగా శ్రద్ధ చూపిస్తున్నావు, దేని మీద ఎక్కువగా నీ సమయాన్ని, నీ కాలాన్ని వెచ్చిస్తున్నావు, దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు లోకం మీద ఆశ పెట్టుకున్నావా, దేవుని సాక్ష్యం మీద ఆశ పెట్టుకున్నావా. నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దేవుని కొరకు సంపూర్తిగా సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే మనస్సాక్షి గద్దింపుకు లోబడక, ఈ మాట వినండి, మనస్సాక్షి గద్దింపు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ మనస్సాక్షి గద్దింపు లేదు అని అంటే బైబిల్లో చక్కటి మాట పడిపోయింది, ఏం తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి అంటే తెలుసు కదా, చలనం లేదు. యూనో, ఇంతకుముందు రోజుల్లో ఎడ్లు కాని ఎత్తుకుంటాయి కదా, ఇప్పుడు ఎడ్లు లేవు, కాని లేదు. ఎవరికైనా మన పిల్లలకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకొన్ని రోజుల తర్వాత చాలా కష్టమయ్యేటట్టుంది. గీత గీసి చెప్పాలంటే ఎడ్లు ఇట్లుంటాయి, నాగలి ఇట్లుంటుంది, పొలం అంటే గిట్లుంటుంది, దున్నటోళ్ళు గిట్లుంటారు. ఇవన్నీ బహుశా చెప్పాల్సి వస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఓకే, ఎద్దు కాని మోస్తున్నప్పుడు మెడ చాలా గట్టిగా అయిపోతుంది. నువ్వు సూత్తోటి పొడిచినా కానీ కొంతమంది మనస్సాక్షులకి ఇట్లా అయిపోయినాయి తెలుసా. పాత రోజుల్లో అనేటోళ్ళు బర్రె మీద నీళ్ళు చల్లినట్టే నిలబడతాయా? ఎంత నువ్వు పొడిచినా కానీ, ఎంత నువ్వు చెప్పినా కానీ, మేము గిట్లనే, మేమింతే, మేము గిట్లనే అన్నట్టుగా మనుషులు జీవిస్తారు. ఈ క్రిస్మస్ సమయంలో మరొకసారి గుర్తు చేస్తాను వినండి, క్రిస్మస్ గురించి అడావిడి చేయకండి. క్రిస్మస్ గురించి అడావిడి చేసేటోళ్ళు ఎవరనంటే చర్చికి చక్కగా రానోళ్ళు. సమజా? అర్థమైందా? చర్చికి చక్కగా రానోళ్ళే క్రిస్మస్ మీద అడావిడి చేస్తారు. దేవుని బిడ్డలకు, చర్చికి అంటే సంఘానికి, సంఘ సహవాసానికి క్రమంగా వచ్చేటోళ్లకు ప్రతి ఆదివారం క్రిస్మసే, ప్రతిరోజు క్రిస్మసే. ఇంకా స్పెషల్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే గుర్తు చేసుకోవాలి, సమయ సందర్భాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. నా మాట ఏంటంటే, ఈ సాక్ష్యాన్ని నమ్ముతున్నామా? రెండవది, ఈ సాక్ష్యం నమ్మితే మన విశ్వాసానికి ఆధారం. మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే మన మనస్సాక్షి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ఎవరు కూడా, అందరినీ దేవుడు తన పోలిక చొప్పున చేశాడు. ఎవరు కూడా డిఫరెంట్గా చేయలే. రాతి గుండె పెట్టి పంపలేదు. అఫ్కోర్స్ రాతి గుండెను మాంసం గుండెగా మారుస్తానని ప్రభు చెప్పాడు. కనుక ఈ సమయంలో మరొకసారి గుర్తు చేస్తున్నాను, దేవుని యొక్క సాక్ష్యాన్ని నమ్మితే అది మన విశ్వాసానికి ఆధారం. దేవుని యొక్క సాక్ష్యం అనేది మనం పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంది. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, ఎన్నో సంగతులు మా ముందు పెట్టారు. మేమెంతో ధన్యులము. మీ మాటలు ఇంత గొప్పవైన సంగతి మేము చదివేంత వరకు, ఆలోచించేంత వరకు మేము గుర్తించలేకపోయాం. ఈ మాటలు ప్రతి హృదయాల్లో నిలిచి ఉండున్నట్లుగా మీరు సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని మీరు ఆలోచింపజేయండి. మనుషుల సాక్ష్యము ప్రభా మేము ఎంత ఈజీగా నమ్ముతామో, దేవుని సాక్ష్యం మరీ బలమైందనే సంగతి చాలాసార్లు మేము మర్చిపోతాం. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభా ఈ దినాన మీ సాక్ష్యాన్ని, మీ సంగతులను చులకనగా చూసి వెళ్ళిపోకుండా సహాయం చేయండి. హృదయంలో ఆలోచింపచేయండి, జీవితాల్లో మీ కార్యములు చేయండి. ఇంకా రక్షణ మారు మనసు లేని వారు ఉంటే ప్రభా ఈ దినాన వారి జీవితాల్లో రక్షణ మారు మనసు పొందుటకు మీరు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా ఇంకా రక్షింపబడిన వ్యక్తులు ఈ సత్యాలను తెలుసుకొని మీ కొరకు నమ్మకంగా బ్రతుకుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.